హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, సీనియర్ యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్ విజయవాడ. మనకి రెగ్యులర్ గా యూరాలజీలో మనం చూసే ఏంటంటే బ్యాక్ పెయిన్. చాలా మంది వెన్నుపూస నొప్పి గానీ, బ్యాక్ పెయిన్ గానీ, సో ఫ్రంట్ అబ్డామినల్ పెయిన్ గానీ, సో మల్టిపుల్ రీజన్స్ లో పెయిన్ అని చెప్తారు, వస్తారు. సో ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు మనకి యూజువల్లీ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగటం, లేదంటే ఇంటి పక్కన ఎవరితో సంప్రదించడం, లేదంటే మెడికల్ షాప్ కి వెళ్ళడం. సో ఇలా వెళ్ళి మనం ఏం చేస్తాం అంటే సింపుల్ పెయిన్ కిల్లర్ అంటే డోలో గానీ, అల్ట్రాసెట్ గానీ వేసుకుంటాం మనం. సో తగ్గిపోతే ఎక్కడికి వెళ్ళాం. సో తగ్గినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ వస్తుందని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇంకా దానికి అడ్వాన్స్డ్ గా గ్యాస్ టాబ్లెట్, ప్యాంటాప్ గానీ, రబిప్రజోల్ గానీ వేసుకుంటాం. తగ్గిపోతే యూజువల్ వెళ్ళాం. సో మనకి ఎలాంటి పెయిన్ కి మనం వరీ అవ్వాలి, ఎలాంటి పెయిన్ కి మనం వరీ అవ్వకూడదు అనేది మనం చూసుకోవాలన్నమాట. సో సింపుల్ ఏంటంటే మనకి కిడ్నీస్ కి సంబంధించి ఏంటంటే మనకి బ్యాక్ ఉంటాయి. సో కిడ్నీస్ ఏంటంటే మనకి బాడీలో బ్యాక్ సైడ్ ఉంటాయి. సో కంప్లీట్లీ పొట్టకి బ్యాక్ ఉంటాయి, రెట్రోపెరిటోనియం అంటాం. సో దేర్ ఆల్ ప్రొటెక్టెడ్. మనకి రిబ్ కేజ్ కింద ఉంటే చాలా సేఫ్ గా ఉంటాయి. సో మన కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు ఏంటంటే బ్యాక్ వస్తుంది పెయిన్. సో దానికి బారుగా వచ్చే పైప్ లో, యూరేటర్ లో గానీ, కింద బ్లాడర్ లో గానీ స్టోన్ ఉన్నప్పుడు, జారుతున్నప్పుడు పెయిన్ రేడియేషన్ వస్తుంది. సో అప్పర్ యూరేటర్ లో ఉన్నప్పుడు పెయిన్ ఇక్కడ వస్తుంది, మిడ్ యూరేటర్ లో ఉన్నప్పుడు ఇక్కడ వస్తుంది, కిందకి జారినప్పుడు బ్లాడర్ లో వస్తుంది, ఇంకా కిందకి వెళ్ళినప్పుడు మనకు పాస్ కి ఇబ్బంది వస్తుంది. సో మనకి లొకేషన్ ఆఫ్ పెయిన్ వచ్చినప్పుడు డూ ఆల్వేస్ కన్సల్ట్ ఏ యూరాలజిస్ట్, గెట్ ఎ రెగ్యులర్ స్కాన్ డన్ అండ్ చక్కగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.